जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులకు శుభాకాంక్షలు. ధనుర్మాసోత్సవంలో తిరుప్పావై వ్రతంలో ఈరోజు మనం 10వ రోజులోకి ప్రవేశించాం. ఇవాళ లేపుతున్నటువంటి గోపిక 5వ గోపిక. 5వ గోపికను ఇవాళ ఆండాళమ్మవారు గోదాదేవి లేపుతున్నారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం వ్యాబలత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూజయే వాస్తు భూజః. త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానం తుల్యాన్ త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జననీ త్వదభిష్టవార్హం వాచం ప్రసన్నమధురాం మమ సంభిధేయాః. అస్మద్గురుభ్యో నమః. ఇవాళ్ళటి పాశురం. నోత్తుచ్చువర్గం పుహింద్ర అమ్మనాయ్ మాత్తమం తారారో వాషల్ తిరువాదార్ నాత్యత్తుజాజుముడి నారాయణన్ நம்மாள் போத்த பறை தரும் புண்ணியனால் பண்டுருணால் கூத்தொத்தின் வாயு வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்தந்தலுடையாய் அருங்களமே தீர்த்தமாயு வந்து திரவேலொரம்பாவாய் நோத்துச்சுவர்க்கம் புகின்ற அம்மனாய் மாத்தமம் தாராரோ வாஷல் திருவாதார் நாத்தெத்துஜாஜமுடி நாராயணன் நம்மாள் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொருநாள் கூத்தொத்தின் வாயு வீழந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்தந்தலுடையாய் அருங்களமே తీర్థమాయి వందు తిరవేలోరంబావాయి. తిరవే తెరువుమా, మేము రాకముందే నోము నోచి దాని ఫలంగా సుఖానుభవాన్ని పొందిన తల్లి, తలుపు తెరవకపోతివి, మాటైనా పలకరాదా, మాట్లాడరాదా అంటున్నారు. పరిమళము నిండినటువంటి తులసి మాలల కిరీటములో అలంకరించుకొనినటువంటి నారాయణుడు మేము మంగళం పాడిన వరమిచ్చే పుణ్యమూర్తి ఆ స్వామిచే రామావతారంలో శ్రీరాముడుగా అవతరించిన సందర్భంలో ఒకనాడు మృత్యువులో పడివేయబడినటువంటి కుంభకర్ణుడు తాను ఓడిపోయి తన నిద్రను నీకేమైనా అప్పగించిపోయాడా
కూత్తొత్తిన్ వాయువీழந்த కుంభకర్ణనం. ఆ కుంభకర్ణుడి యొక్క నిద్రను నీకేమైనా ఇచ్చిపోయాడా? త్రేతాయుగంలో రామావతారంతో ఓడిపోయినటువంటి కుంభకర్ణుడు పోతూ పోతూ ఆ నిద్రను నీకేమైనా అప్పజెప్పిపోయాడా? నిద్ర నుండి లేచి మైకాన్ని వదిలించుకొని తలుపు తెరువు, కాస్త నోరు తెరిచి మాట్లాడు అని అంటుంది గోదా గోపిక లోపల ఉన్న గోపికతో. మరి ఈ పాశురంలో ఉన్నటువంటి అర్థాలను మరింతగా పరిశీలించినట్టయితే నోము అంటే శరణాగతి వ్రతం, ఏకాదశి వ్రతం, శ్రీవ్రతం, ఈ 3 వ్రతాలను మనం ఆచరిస్తాం. ఇవి అన్నీ కూడా భగవంతుడు మాత్రమే ఉపాయము అని నమ్మి చేసేటటువంటి వ్రతాలు 3: శరణాగతి వ్రతం, ఏకాదశి వ్రతం, శ్రీవ్రతం. దాన్ని తిరుప్పావై వ్రతంగా కూడా చెబుతారు. మరి ఈ పాశురంలో తలుపు అనే పదప్రయోగాన్ని అమ్మ చేసింది. తలుపు అంటే ఏమిటి? తలుపు అంటే అహంకారము. మరి మాట, వాక్కు అంటే మంత్రోపదేశము. కుంభకర్ణుడు అంటే తామస గుణానికి ప్రతీక. అతి నిద్ర ఉండడం కూడా తామసిక లక్షణం. ఎంత నిద్ర ఉండాలో అంత నిద్ర ఉండాలి. సామాన్యంగా ఆరోగ్యవంతుడి లక్షణం ఏమిటి అంటే 7 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. పెందలాడే పడుకోవాలి, పెందలాడే లేవాలి. సూర్యోదయానికి ముందు లేచేవాడే ఆరోగ్యంగా ఉంటాడు. సూర్యకిరణం ఒంటి మీద పడాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటుంది ఆయుర్వేదం. కాబట్టి అతి నిద్ర ఉండడం కూడా తామసిక గుణానికి ప్రతీక. కుంభకర్ణుడు అంటే తామసి. ఇంకొక అర్థం కూడా ఉంది. కుంభకర్ణ అంటే అగస్త్యుడు. అగస్త్య మహర్షి, సప్తఋషుల్లో ఒకడు అగస్త్యుడు. ఆ అగస్త్యుడు ద్రవిడ భాషకు వ్యాకరణాన్ని అందించినటువంటి మహనీయుడు. అంతేకాకుండా సాక్షాత్తు పరమశివుడే అగస్త్యుడికి ఆనతిచ్చి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచిరా అని పంపించాడు. పంపిస్తే కాశీ నుంచి అగస్త్యుడు, లోపాముద్ర ఇద్దరు కలిసి నడుచుకుంటూ వింధ్య పర్వతం చెంతకు ఏతెంచారు. వింధ్య పర్వతం ఒకసారి నారదుడితో అందట, నా అంత ఉన్నతమైన పర్వతం ప్రపంచంలో లేదు, నేనే ఎత్తైన దాన్ని, నేనే గొప్పదాన్ని అని అహంకరించిందట. అప్పుడు నారదుడు అన్నాడట, మేరు పర్వతం ఉంది, నీకంటే గొప్పది అంటే, నాకంటే గొప్పదుందా అని అహంకరించిపోయి వింధ్య పర్వతం ఆకాశాన్ని అంటే విధంగా పెరిగిపోయిందట. సూర్యోదయం కూడా కాని పరిస్థితి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు దక్షిణ ప్రాంతమంతా ఘోరమైనటువంటి కరువు కాటకాలతో తల్లడిల్లిపోతుంది. ఆ సమయంలో అగస్త్యుడు వింధ్య పర్వతం యొక్క అహంకారాన్ని అణచడానికి వచ్చాడు. అగస్త్యుడు మామూలు వాడు కాదు. అగస్త్యుడు సముద్రాన్ని ఆపూచనం పట్టినటువంటి మహానుభావుడు. వాతాపి అనే రాక్షసుని కడుపులో జీర్ణం చేసుకొని వాడిని చంపేసినటువంటి మహానుభావుడు. అలాంటి అగస్త్యుడు వింధ్య పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత సాక్షాత్తు వింధ్య పర్వతమే ఈ వృత్తాంతాన్ని తెలుగు పంచకావ్యాలలో ఒకటైనటువంటి భీమేశ్వర పురాణం కాశీఖండంలో అద్భుతంగా శ్రీనాథుడు చెప్పి ఉన్నాడు.
అప్పుడు నా అంతటి వాడు శత్రువు ఉంటే నాకు నిద్ర వస్తుందా? కంటికి నిద్ర వచ్చునే సుఖంబుగునే రతికేళి వంటకమించునే ఇతర వ్యాపకముల్ 10,000 మానసంబంటునే కంటకుడైన శాస్త్రవుడు కండు తనంతటి వాడు కల్గినన్ కంటికి నిద్ర వచ్చునే అని వాపోతాడు. సాక్షాత్తు అగస్త్యుడు వచ్చాడని తెలుసుకున్నటువంటి వింధ్యుడు వింధ్యపర్వతం క్రిందికి దిగి మహర్షికి సాష్టాంగంగా దండవత్ ప్రణామాలు చేసి అగస్త్యుడిని ఏమిటి అంటే, మేము ఇక్కడి నుంచి దక్షిణ కాశీ అయినటువంటి భీమేశ్వరానికి వెళుతున్నాం. మేమిద్దరం కూడా ముసలివాళ్ళం, అంత ఎత్తు ఎక్కి దిగడం కష్టం, మాకు కూడా మొకాళ్ళ నొప్పులున్నాయి. కాబట్టి నీ ఎత్తును నువ్వు తగ్గించుకుంటే మేము అటువైపు వెళతాం, నిన్ను దాటి అటువైపు వెళతాం. మళ్ళీ మేము తిరిగి వచ్చేంత వరకు నీవు నీ ఎత్తు తగ్గించుకొని ఎలా ఉన్నావో అలాగే ఉండాలి అన్నట. అంటే అగస్త్యుడు ఈ మాట అనగానే వింధ్య పర్వతం తలొక్కిపోయి, అలాగే మహర్షి, నీవు వచ్చేంత పర్యంతం నీ ఆజ్ఞకు లోబడతాను అంది. అలా వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచిన అగస్త్యుడు లోపాముద్ర భీమేశ్వరం చేరుకొని తిరిగి అటువైపు వెళ్ళాడో వెళ్ళలేదో మనకు తెలియదు. ఇలా వింధ్య పర్వతంని యొక్క గర్వాన్ని అణిచాడు. సముద్రం యొక్క జలాన్ని ఆపోషణం పట్టాడు. అంటే ఇక్కడ సముద్రం అంటే ఏమిటి? వేదశాస్త్ర అధ్యయనమే సముద్రం, వేదశాస్త్రాలే సముద్రం. దాన్ని ఆపోషణం పట్టినట్టుగా ఆమూలాగ్రం కూడా అధ్యయనం చేసినటువంటి మహర్షి. అలాగే వాతాపి అనే ఒక రాక్షసుడున్నాడు, దుర్మార్గుడు. వాడి తండ్రి తీతో ఏదో పెడుతూ ఉంటే అప్పటి మహర్షులు అన్నీ తిన్నారని ప్రతీతి, వాతాపిని కూడా మేకగా మార్చి దాన్ని వండి పెట్టాడని లోపల తిన్నటువంటి అగస్త్య మహర్షికి లోపల తెలిసి ఒక్కసారి తన పొట్టను ఇట్లా అనుకున్నాడట. అందుకోసే జీర్ణం వాతాపి జీర్ణం అనే మాట అప్పటి నుంచి నానుడిలోకి వచ్చింది. అలాగా వాతాపి అన్న దుర్మార్గుడైన రాక్షసుణ్ణి సంహరించిన మహర్షి అగస్త్య మహర్షి. ఈ 3 ఉపకారాలు లోకానికి చేసినాడు. ఒకటి, ద్రవిడ భాషకు వ్యాకరణాన్ని రచించాడు. 2, వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణిచాడు. సముద్రాన్ని ఆపోషణం పట్టాడు, జ్ఞాన సముద్రాన్ని ఆపోషణం పట్టాడు. వాతాపి అన్న రాక్షసుణ్ణి జీర్ణం చేసుకొని వాణ్ణి చంపివేశాడు. ఈ రకంగా ఈ 3-4 పనులు చేసినటువంటి అగస్త్య మహర్షి ఇందులో పేర్కొన్నాడు. కుంభకర్ణనం ఎట్లాగూ అమ్మవారు చెబుతుంది ద్రావిడ ప్రబంధమే కనుక ఆ ద్రావిడ ప్రబంధానికి వ్యాకరణాన్ని సంతరించినటువంటి అగస్త్య మహర్షిని, అలాగే ఆ కుంభకర్ణుడు వదిలిపోయినటువంటి నిద్రను ఆవహించుకొని పడుకున్నటువంటి గోపికను మేలుకొల్పే సందర్భంలో ఈ పదప్రయోగాన్ని గోదాదేవి చేసింది. ఈ పాశురంలో ఇవాళ మేల్కోబడుతున్నటువంటి ఆళ్వారులు పెయ్యాళ్వార్లను ఈరోజు మేల్కొల్పుతుంది. అలాగే ఇవాళ్ళటి పాశురంలో గురువాక్య పరంపరలో శ్రీ పరాంక్ష దాసాయ నమః అనే వాక్యాన్ని అనుసంధానం చేసుకోవాలి. కనుక ఈ పాశురంలో అమ్మ బాగా నిద్రించినటువంటి గోపికను లేపుతూ ఇవాళ ఈ అగస్త్యస్తుతిని చేస్తూ అమ్మ పాశురాన్ని కొనసాగించింది. ఇవాళ పరాంకుశ దాసాయ నమః. పరాంకుశులు అంటే పరాంకుశ దాసాయ నమః, వీళ్ళు మహాపూర్ణులు. కావున
విడిగా నోము నోచాల్సిన అవసరం లేదు. ఈ నామాన్ని తలుచుకుంటే చాలు నోము నోచిన ఫలాన్ని పొందుతామని అమ్మ ఈ పాశురంలో అనుగ్రహించింది. మరొక్కమారు ఈ పాశురానుసంధానం చేసుకుందాం. నోత్తుచ్చువర్గం పుహిన్ర అమ్మనాయ్ మాత్తముం తారారో వాషల్ తిరువాదార్ నాత్తెత్తుజాజిముడి నారాయణన్ நம்மாள் போத்தபரைதரும் புண்ணியனால் பண்டொருநாள் கூத்துத்தின் வாயு வீழந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்தந்தலுடையாய் அருங்களமே தேத்தமாய் வந்து திரவேலொரம்பாவாய். కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకిం. ఆండాళ్ దివ్య తిరువడిహళే శరణం. స్వస్తి.